హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ మసాలా వడ అండి. ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చుక్క నూనె కూడా పీల్చకుండా మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉండడమే కాకుండా క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినేలాగా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం 250 గ్రామ్ చెనాదాలు తీసుకొని 4 అవర్స్ అయితే బాగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఫుల్ స్ట్రైన్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పప్పులను పక్కన తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వడకట్టి పెట్టుకున్న పప్పులను వాటర్ లేకుండా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న పప్పులను కూడా మిక్స్ చేసుకున్నానండి. ఇలా కోర్సుగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఆయిల్ అనేది పీల్చదండి వాటర్ లేకుండా. ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా అలాగే తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చునండి జింజర్ని. ఇప్పుడు అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే 2 ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో సోడా వేయకూడదండి. పచ్చిమిర్చి కూడా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చునండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చి తర్వాత ఇలా మనం వడలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. వడపిండి కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా వస్తుందండి. చూడండి, మన ఆయిల్ అయితే బాగా వీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా వేళ్ళతో మన వడ షేప్ అయితే తీసుకోవచ్చునండి. చూడండి, ఈజీగా ఎలా వడలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ మందం లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా మనం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక సైడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కు టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా మసాలా వడలు అయితే రెడీ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు వేడిగా మనకి ఇష్టం వచ్చిన చట్నీతో కానీ లేకపోతే టమాటో సాస్ కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలు అయితే క్రిస్పీగా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. వర్షాకాలం అయితే మొదలైపోయింది కదండి. మీరు కూడా ఇలా మసాలా వడలు ప్రిపేర్ చేసుకొని క్రిస్పీగా కారంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా నా వీడియోస్ మీరు చూడాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.